కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉంటూ పలు ఉన్నత పదవులు అనుభవించిన భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయిపోయారు. పార్టీ మారితే ఆయన సతీమణి గండ్ర జ్యోతికి టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన పార్టీ మారుతున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలపై గండ్ర వెంకటరమణారెడ్డి స్పందించారు. తాను కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వచ్చిన వార్తలపై భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి అబ్బే అలాంటిదేం లేదని చెప్పారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు, మంత్రి ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు గండ్ర వెంకటరమణారెడ్డితో భేటీ అయ్యి ఆయన వారితో చర్చలు జరిపారు. ఆయన పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను గండ్ర వెంకటరమణారెడ్డి ఈ సందర్భంగా ఖండించారు. మల్లు, భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి ముగ్గురు నాయకులు కాసేపు తాజాగా నెలకొన్న పరిస్థితులపై, రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరడానికి సిద్దపడినట్లు వార్తలొచ్చాయి. టీఆర్ఎస్ లోకి వస్తే గండ్ర వెంకటరమణారెడ్డి సతీమణికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి ఇస్తామని కూడా టీఆర్ఎస్ నాయకత్వం ఆఫర్ ఇచ్చినట్లు చెప్తున్నారు. గండ్రతో పాటు సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య టీఆర్ఎస్ లో చేరుతారని వార్తలొచ్చాయి. మరి అలాంటిదేం లేదని చెప్పిన గండ్ర పార్టీ మారుతారా లేదా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది. ఇక టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో భేటీ అయ్యి పార్టీ ఫిరాయింపులపై చర్చ జరిపినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గండ్ర, జగ్గారెడ్డి, పోడెం వీరయ్యల పార్టీ మార్పుపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.